నట్టికుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. నట్టికుమార్ గారు, మీరు ఎలక్షన్ సర్వేలు చూసుంటారు. మనకి రకరకాల సర్వేలు వచ్చినాయి. ఎస్పెషల్లీ మన ఆంధ్ర మీద చూసుకుంటే బాగా అందరూ డిస్కస్ చేస్తున్నాయి రెండు సర్వేలు సార్. ఒకటి ఆరా మస్తాన్ గారి సర్వే, ఒకటి కేకే సర్వే. ఆరా ఓకే. మస్తాన్ గారి సర్వే ఏంటంటే జనాలందరూ చెప్పేది ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉంది. ఆయన చాలా సార్లు సర్వే చేశారు. ఆయన చేసిన సర్వేలన్నీ ఇప్పటిదాకా వర్కౌట్ అయ్యి, సో ఆయన బాగా నమ్మదగిన సర్వే అని కొంతమంది చెప్తున్నారు. ఆ, అలాగే కేకే గారి సర్వే చూస్తే కేకే గారు కూడా చెప్పేది ఏంటంటే, నేను 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు గెలుస్తారని చెప్పాను. ఆ రోజు నన్ను అందరూ నవ్వారు. అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 15 సీట్లు మించి రాడంటున్నారు. ఈ రోజు నవ్వుతున్నారు. మీరు నవ్వినా సరే మేము ఎప్పుడు కూడా ఆ, నిజం అవుతాము. సో మాదే ఫైనల్ అవుతుంది అని చెప్తా ఉన్నారనమాట. అంటే ఇద్దరు కూడా రెండు ఎక్స్ట్రీమ్స్ గా ఇచ్చేదానికి జనాలందరూ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. క్లారిటీ వస్తుంది అనుకుంటా. మూలంగా ఒక ఇది ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అది? ఆయన ఇచ్చిన దాంట్లో సత్యదూరం ఉంది. ఎలా ఉందంటే ఆయన ఏమంటున్నాడు, మహిళలందరూ వన్ సైడ్ వేశారంటున్నారు. వేయరండి, మీకు హుజురు ఎప్పుడు వన్ సైడ్ ఓట్ వేయదండి, మీకు జనాలు ఎప్పుడు వన్ సైడ్ ఓటు ఉండదండి. ఎందుకంటే ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కటి ఉంటుంది. నంబర్ ఇది పథకాలు వచ్చాయని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎందుకు వేస్తారు? వాళ్ళకి ఏ పథకం వచ్చిందని వేస్తారు? ఏ జీతం పెరిగిందని ఇస్తారు? 10వ తారీఖు జీతం వస్తుందని ఇస్తారా? లేకపోతే రేట్లు పెరిగాయని ఇస్తారా? లేకపోతే నూనె రేటు పెరిగిందని ఇస్తారా? బియ్యం రేటు పెరిగిందని ఇస్తారా? పెట్రోల్ రేటు పెరిగిందని వేస్తారా? మిడిల్ క్లాస్ ఈజ్ అప్పర్ క్లాస్. అప్పర్ క్లాస్ లేడీస్ మొత్తం టోటల్ గా ప్రపంచంలో మీకు తెలుసు, మీరు కూడా వచ్చారు, మీరు జపాన్ నుంచి వచ్చారు, మీరు అందరూ కూడా మొత్తం అమెరికా నుంచి వచ్చిన ఫ్రెండ్స్ కానీ అందరూ చాలా మంది చూసాం. ఇంచుమించు దాదాపు 70 లక్షల మంది అవుట్ ఆఫ్ ది ఏరియా నుంచి వచ్చారు. అలాంటి 70 లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం ఎందుకు ఓటేస్తారు? వాళ్ళు ఏం సాధించారని ఓటేస్తారు? వాళ్ళు అమెరికాలో ఉన్నందుకు వాళ్ళకి ఏమైనా వచ్చిందని వేస్తారా? లేదా వాళ్ళ ఇల్లు నిలబడేయని వేస్తారా? ఆ స్థలాల కబ్జాలు అయ్యాయని వేస్తారా? వాళ్ళందరూ అక్కడ లేడీస్, అప్పర్ క్లాస్ లేడీస్ ఎవరు కూడా ఆయనకు ఓటేసి ఉండరు. నెంబర్ 2 ఈజ్ జెంట్స్. వ్యాపారాల్లో జెంట్స్, మీకు అప్పర్ క్లాస్ జెంట్స్ మీకు ఓటు వేయాలని అక్కడ ఏం వ్యాపారం చేస్తున్నామని వేయాలి, ఏ ల్యాండ్లు అమ్ముతున్నారని వేయాలి, ఏం బిజినెస్ చేస్తున్నామని వేయాలి, ఏ పరిశ్రమలు వస్తున్నాయని వేయాలి. ఇస్ నెంబర్ 1. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీకు జీతాలు అనేది కరెక్ట్ గా నెలకు రావట్లేదు, టైంకి రావట్లేదు, బిజినెస్ లేకపోతే జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి రావట్లేదు, అందుకని ఓటు వేయాలా? నెంబర్ 3, మిడిల్ క్లాస్ మొత్తం 300 రూపాయల బాటిల్, మందు బాటిల్ నువ్వు 1000 రూపాయలు లాక్కుంటున్నావు అని వెయ్యాలా? నీ ఆటో రోడ్డు మీద మొత్తం ఆటో తిరిగితే రోడ్డు రిపేర్ అవుతుందని వెయ్యాలా? పోలీసులు చలాన్ల ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారని వెయ్యాలా? పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారని వెయ్యాలా? మీ రౌడీలు మొక్కలు మొత్తం ఇల్లు లాక్కుంటున్నారని వెయ్యాలా? చిన్న 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 వైసీపీ వాళ్ళు వచ్చి ఆలకున్న ఆస్తులు వాళ్ళు లాక్కుంటున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి ఒకరు లాక్కుంటున్నారు. పెద్ద క్లాసులు, అప్పర్ క్లాసులు ఎవరి కాలు ఇంకొకటి. మతం పరంగా వెళ్దాం. బీజేపీకి ఓటు వెయ్యరు ముస్లింస్, క్రిస్టియన్స్, నాకే వేస్తారు ఓటు అంటున్నారు. బాగుంది, మంచి ఆలోచన. వక్ఫ్ బోర్డు ల్యాండ్లన్నీ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లాక్కున్నామని మీకు ఓటు వేయాలా? క్రిస్టియన్ ల్యాండ్లన్నీ మీరు మొత్తం కాజేస్తున్నారని మీకు ల్యాండ్లు వేయాలా? మొత్తం దేవాలయ ల్యాండ్లని, భూములన్నీ మీరు కాజేస్తున్నారని మీకు ల్యాండ్లు వేయాలి, మీకు ఓటు వేయాలా? ఎందుకు వేస్తారు ఓటు? మీరు ఒక్క దగ్గర కూడా మీకు ప్లస్ అనేది ఒకటి ఉంది. ఒకటి ఆరోగ్యశ్రీ ఇస్ వెరీ గుడ్, మీరు ఇంగ్లీష్ మీడియం ఇస్ వెరీ గుడ్, వాలంటీర్స్ ఇస్ వెరీ గుడ్. మీకు చెప్పిన మనం 100% మేము కొన్ని ఒప్పుకోవాలి. మీరు చేసినవి కొన్ని మంచిగా ఉన్నాయి. ఆ మంచి కార్యక్రమాలు 5 ఉంటే 95 కార్యక్రమాలు మీ దగ్గర మీరు దాచుకోవడం తప్ప ఏమైనా ఉన్నాయని మీకు ఓటేయాలా? ఈ రాష్ట్రంలో మన భూమి ఎక్కడుందో, మన స్థలం ఎక్కడుందో, మన గవర్నమెంట్ డాక్యుమెంట్ ఎక్కడుందో తెలియకుండా ఈ 5 సంవత్సరాలు మీకు పాలన మళ్ళా ఇస్తే మా ల్యాండ్ మేము మర్చిపోవాలా, మా ఇల్లు మేము మర్చిపోవాలా, మా ఇంట్లో ఆడపిల్లల్ని మేము మర్చిపోవాలా, మా ఇంట్లో ఆడపిల్లల దగ్గరికి వచ్చి మీరు కూర్చొని మందు కొట్టే పరిస్థితికి వస్తుంది మీ రౌడీ మొక్కలందరూ వచ్చి. అంతే రౌడీజుల రాజ్యం అవుతుంది. ఇది వాస్తవం కాదా? రౌడీల రాజ్యం. ఈ రోజే రౌడీలు తట్టుకోలేకపోతున్నాం. ఒక మాట్లాడితే ఎంతమందిని అసభ్యకరంగా, సొంత చెల్లెల్ని మీరు అసభ్యకరంగా తిట్టించి, మీ తోడబుట్టిన చెల్లెల్ని, మీ సొంత తల్లిని, మీ చనిపోయిన ఎక్కడో మహానుభావు రాజశేఖర రెడ్డి గారిని కూడా మీ పేరు బ్యాచ్తో తిట్టించిన వాళ్ళు, ఈ సామాన్యులను మీరు, ఆ సామాన్య అమ్మాయిల్ని, అబ్బాయిల్ని, అక్కల్ని, చెల్లెల్ని మీరు వదులుతారా? మీ వైసీపీ నాయకులు వదులుతారా? ఈ రాజ్యం మీరు కానీ పొరపాటున మీరు గెలిస్తే ఈ రాష్ట్రం ఒక హిట్లర్ పాలించాడు, 1,00,00,000 మంది బయటికి వెళ్ళిపోతారు. ఒక బెంగళూరు, ఒక హైదరాబాద్, ఒక ఒరిస్సా నుంచి మాకు వస్తారు, కానీ ఒరిస్సా వెళ్ళిపోతారు కొంతమంది. మీకు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై,
యుఎస్ మీరు ఎక్కడ వెళ్ళిపోతారో తెలియదు. ఎందుకంటే అంతమంది వెక్స్ అయిపోయి ఉన్నారు నేను మాట్లాడిన దాన్ని బట్టి. కనుక మీరు ఎందుకు మీకు ఓటేస్తారు? 82% పాయింట్ ఆఫ్ లో 82.36% ఎందుకు వచ్చింది ఓటింగ్? మీకు ఎక్కడ ఆల్రెడీ 79 పాయింట్ చెప్తున్నారు. యాంటీ ఇన్కమ్స్ ఉండేది దాంట్లో 6 పాయింట్ మనం తీసేయాలి. 6.73%. 73% అంటే 10% ఎక్సెస్ అయ్యింది. అంటే 53 or 54% మీకు గెలుస్తున్నందుకు సంకేతాలు ఉన్నాయి. మాకు 53%, 54% వస్తుంది. మీ సిస్టర్ అయిన శర్మిలా గారు మీకు 3.5 నుంచి 5% లాగేశారు. 5% మీకు లాగారు. అది మీరు వచ్చి మాకు మైనస్ అనుకుంటారు. 100% మీకు మైనస్. అది మీరు ఓటమి పాలు అవుతున్నారు అంటే మీ యుగో, ఓటమి పాలు అవుతున్నారంటే మీ అహంకారం, ఓటమి పాలు అవుతున్నారంటే మీ ఒంటెద్దు పోకడ, మీ ఓటమి పాలు అవుతున్నారంటే చెల్లెల్ని పట్టించుకోకపోవడం, మీ ఓటమి పాలు అవుతున్నారంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఎవరు పట్టించుకోకపోవడం. ఇది మీ ఓటమికి. మిమ్మల్ని ప్రజలు తిరస్కరించలేదు. ఆ రోజు జనాల మధ్యకి వచ్చి మీరు నాకు ఓటేయండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు. ఓటు వేసిన తర్వాత ముళ్ళుకని చేశారు ఇంటికి. అది రాజశేఖర రెడ్డి గారి పాలన కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన నిరూపించారు. రాజశేఖర రెడ్డి గారి పాలన జనాల మధ్యలో ఉన్నాడు, జనాలతో ఉన్నాడు, జనాల కష్టం తెలుసుకున్నాడు, జనాల బాధ తెలుసుకున్నాడు. అయ్యో రాజశేఖర రెడ్డి బిడ్డ కదా అని వేశారు ఓటు. కానీ రాజశేఖర రెడ్డికి మీరు టోటల్ గా రాజశేఖర రెడ్డికి నామాలు పెట్టే పరిస్థితికి వచ్చి ఈరోజు సాక్షి టీవీలో రాజశేఖర రెడ్డి గారి ఫోటో పీకేశారు. రాజశేఖర రెడ్డి గారు మొత్తం ఏది ఆనవాళ్ళు లేకుండా చేసేసారు. భారతమ్మ ఆనవాళ్ళతో మొత్తం టోటల్ గా ముందుకెళ్లారు మీరు. భారతమ్మ గైడ్ లైన్స్ తో ముందుకెళ్లారు మీరు. ఇది వాస్తవాలు. ఒకవేళ కానీ ఓటమి పాలు మీరైతే 100% ఇవన్నీ మీరు గ్రహించుకోవాలా. ఒకటి, మాకు అనుకోకుండా మీరు గెలిచి మేమంటూ ఒకవేళ కానీ కూటమి కానీ ఏమైనా ఓడిపోతే ఇక్కడున్న కొంతమంది అగ్రెసివ్ గా ఒకరు కట్టగా పట్టించుకోకపోవడం, ఓవర్ కాన్ఫిడెన్స్. రెండోది ఏంటంటే కొంచెం తప్పులు, ఈ పోల్ మేనేజ్మెంట్లు, ఈ కొన్ని చిన్న ఇష్యూస్ వల్ల ఏమైనా తేడా వస్తే ఆ తేడా రావచ్చు తప్ప ప్రజలు ఓటేయడానికి కూటమికి రెడీగా ఉన్నారు. ప్రజలు ఓటేయడానికి గెలిపించడానికి రెడీగా ఉన్నారు. కానీ మనం ఏమైనా చిన్న తప్పులు చేస్తే అది మా స్వయంకూర అపరాధం అవుతుంది తప్ప ప్రజల తప్పు కాదు. ఇది మనం గమనించుకోవాలి. కానీ ఆ ఛాన్స్ అయితే ప్రజలైతే పట్టం కట్టారు. ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా తప్పులు చిన్న ఉన్నా మన్నించి 100% మమ్మల్ని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇది కేకే సర్వే దగ్గర రిపోర్ట్ గా మాకు కనబడుతుంది. ఎందుకంటే మాకు 45 సీట్లు నువ్వు అనే పొజిషన్లో ఉంది. ఆ 45 మేము గెలిస్తే 154 గెలుస్తాం. మేము 154 నుంచి 160 గెలుస్తాం. ఆ ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మాకు లేదంటే 110లో మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఇది కన్ఫామ్. మీకు వాళ్ళకి వేవ్ అనేది రాదు. వాళ్ళకి వేవ్ రాదు. వస్తే 81, 85లో ఆగిపోతారు వాళ్ళు. మేము వస్తే మాకు వేవ్ వస్తుంది. ఎందుకంటే యాంటీ ఎక్కువ ఉంది కాబట్టి. ఇది మొత్తం టోటల్ గా ఈయన ఓటమికి వాళ్ళ చెల్లెలే కారణం కాబట్టి, ఈయన ఓటమికి వివేకానంద రెడ్డి చనిపోవడమే కారణం కాబట్టి, ఈయన ఓటమికి ఆయన అగ్రెసివ్, ఆయన రాజరిక పాలనే కాబట్టి. కనుక దాని మీద మనం ఆలోచించుకొని వెళ్తే ఇది మస్తాన్ రావు గారు అనేది ప్యూర్ వైసీపీ మ్యానిపులేటెడ్. ఇది కొన్ని ఛానల్స్ సర్వేస్ కొన్ని ఛానల్స్ చేసే ఆ సర్వేలన్నీ కూడా ఆయన దాంట్లో ఉన్నవే తప్ప వేరే ఛానల్స్ లో ఏవి రావట్లేదు. ఆరామస్తాన్ ఛాలెంజ్ చేస్తున్నాడు కదా సార్. నా దానికి ఒక్క సీట్ కూడా తగ్గదు. నా ఒక్క సీటు తగ్గినా సరే నా క్రెడిబిలిటీ అంత పోతుంది. నేను ఎందుకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తానంటున్నారు. 101 సీట్తో మా ఆరామస్తానికి మానేస్తాడా? లగడపాటి రాజగోపాల్ గారు చెప్పారు. లగడపాటి రాజగోపాల్ తెలియదు, జ్యోతిషాలు పనికిరావండి, జ్యోతిషాలు పనికిరావు. ఆయన చెప్పిన దాంట్లో క్రెడిబిలిటీ లేదని ఎందుకు అంటున్నానంటే, ఆయన ఏమంటాడు, మహిళలు మొత్తం ఏకదాటి మీద ఓటేశారంటాడు. అది రాంగ్ అంటాను నేను. వృద్ధులు మొత్తం ఓటేశారంటాడు. ఇది రాంగ్ అంటాను నేను. యువత మొత్తం ఓటేశారంటారు. ఎందుకు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామని ఓటేశారు వాళ్ళు. ఇది అంతా కూడా మేము గ్రౌండ్ రిపోర్ట్ లో మాకు 100% అది కనబడినది. మేము చెప్పాం కదా, ఒకవేళ మేమంటూ ఓడిపోతే మేము చేసిన స్వయంకూర అపరాధం అని చెప్తున్నాం కదా. అది మేము చేసిన తప్పులే, మేము చేసిన మైనసే. మేము లేటుగా పొత్తు కలుపుకోవడం, మా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకపోవడం, లేకపోతే చిన్న ప్రాబ్లం ఉంటే మేము ఓడిపోతాం. అది లేదనుకుంటే 100% మాకైతే జనాలు పట్టం కట్టారు. జనాలు మాకు మొత్తం టోటల్ గా మాకు 110 సీట్ల నుంచి 150 సీట్ల నుంచి ఇస్తారు అనేది మాకు నమ్మకం పూర్తిగా ఉంది. ఆరామ్ అస్తాన్ గారు చెప్తున్న దాంట్లో క్రెడిబిలిటీ లేదంటున్నాను నేను. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, ఆయన నిన్న ఒక ఫోటో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారితో. నిన్న ఇంకోటి ఏంటంటే చిత్తూరులో ఆయనకి మన వైసీపీ జెడ్పీటీసీ ఆయన సన్మానం చేశాడు మొన్న. ఇవన్నీ ఉన్నాయి, చరిత్ర ఉంది అయింది ఆరామ్ అస్తాన్ గారిది. ఆరామ్ అస్తాన్ గారి దాంట్లో క్రెడిబిలిటీ లేదు. అలాగే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక ఛానల్ ఉంది, ఒక ఛానల్ ఆల్దే అనుకోండి, ఆల్ ఛానలే.
అంటే వాళ్ళ బంధుత్వం ఛానలే, ఏదైతే పోలవరం కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళ బంధుత్వం ఛానలే. వాళ్ళ బంధుత్వం ఛానల్ కూడా వచ్చేస్తుంది పెట్టారు, అక్కడ ఏకదాటిలో చూపిస్తున్నారు. ఇంకోటి ఒక ప్యాకేజ్ ఛానల్ ఉంది, ఆ ప్యాకేజ్ ఛానల్ కూడా వచ్చేస్తుంది చూపిస్తుంది. యాజ్ అబద్ధం. ఈజ్ నేషనల్ ఛానల్స్ అంటే క్లియర్ గా, చాలా క్లియర్ కట్ గా ఇచ్చాయి. నేషనల్ ఛానల్స్ 101 నుంచి 125, 123. ఓకే, ఇది అన్ని వదిలేద్దామండి. ఎల్లుండి 11 గంటలకి మనం మొత్తం తెలిసిపోతుంది. నేనేమంటున్నా, అతి దగ్గరగా నాకు వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాచారాలే ఉన్నాయి, మేము ఓడిపోతున్నాము అనేది. మినిస్టర్లు అందరూ ఓడిపోతున్నారు, ఒక్క మినిస్టర్ కూడా గెలవట్లేదు. ఈ 14, 15, 16 మందిలో కూడా మీకు ఓన్లీ కొత్త వాళ్ళు మాత్రమే గెలుస్తున్నారు, పాత వాళ్ళు గెలవట్లేదు. ఒకవేళ ఇన్ కేసు 50 మంది గెలిచినా కూడా మినిస్టర్ లెవెల్లో గెలరు. రోజమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది, బొత్స గారు ఇంటికి వెళ్ళిపోతున్నారు, ధర్మన్న గారు ఇంటికి వెళ్ళిపోతున్నారు, మార్గాని భరత్ గారు ఇంటికి వెళ్ళిపోతున్నారు, అందరూ అంబటి రాంబాబు గారు ఇంటికి వెళ్ళిపోతున్నారు, అమర్నాథ్ గారు ఇంటికి వెళ్ళిపోతున్నారు, జోగి రమేష్ గారు ఇంటికి వెళ్ళిపోతున్నారు, పేరుని నాని గారు అబ్బాయి పేరుని నాని గారు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇది వాస్తవం. ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎల్లంపల్లి వెళ్ళిపోతున్నాడు. ఇది వాస్తవం, ఇస్ అ రియల్. ఇది మేము చెబుతుంది. ఈ రోజు నేను చెప్పాను కదా, దీనికి నేనే కట్టుబడి ఉంటా. ఒకవేళ కానీ ఇన్ కేస్ ఓడిపోతే, మేము కానీ కూటమి ఓడిపోతే నేనే క్షమాపణ చెప్తా జనాలకి. ఓకేనా? చూద్దాం సార్, డెఫినెట్. అంతకన్నా చేసేది ఏం లేదు. ఇప్పుడు నేను చేసేది ఒకవేళ ఇప్పుడు మా అంచనాలు మాత్రమే. ఇది నా వ్యక్తిగత అంచనా. ఆ అంచనాలో నేను తేడా వచ్చింది అనుకో, నేను క్షమాపణ చెప్పడం తప్ప ఇంకేం చేసేది ఉండదు. అది మనం అలాగే సవాల్ చేయలేం, కానీ మనకున్న సవాల్ చేయలేం కదా. ఇప్పుడు అంచనాలు మేము వెళ్తున్నాం, దాని ప్రకారం అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు ఇప్పుడు దాకా అంచనాలు కొంచెం అటు ఇటు తారుమారు అవ్వచ్చు, కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే పూర్తి నమ్మకం మాకు ఉంది. మేము ఇంకోటి కూడా చెప్పా, ఓటమి ఓడిపోతే ఏం లోపాలు ఉన్నాయో కూడా చెప్పాను. ఓవర్ కాన్ఫిడెన్స్, అప్పుడే మేము గెలిచేస్తామని. మొత్తం మేము టోటల్ గా గెలిచేస్తామని కొంతమంది బయటికే రాలేదు. కొంతమంది ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నానండి, ఇప్పటికి కూడా నా టీడీపీ నాయకులకు ఇంకా రాకముందే చెప్తున్నానండి, మీరు గన్మ్యాన్స్ ని మీ పిఏని మానుకోండి, ప్రజలతో మమేకం కండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలను ఓటు అడగండి. మీ ఏసీ రూమ్ లో కూర్చోవడం కాదు. చాలా మంది అదే పని చేశారు. మీరు నమ్ముకున్న స్ట్రాటజీలు, మీరు నమ్ముకున్న ప్యాకేజీలు కాదు ఇది. మీరు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక సీఎం రమేష్ గారిని చూసి నేర్చుకోండి. యాజ్ వెరీ సూపర్ పొలిటికల్ లీడర్. నేను ఒక సీఎం రమేష్ గారిని చూసిన తర్వాత హ్యాట్సాప్ అండ్ సీఎం రమేష్ గారు, నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. అంటే అంత మంచి లీడరు, ఎలాగ మేనేజ్మెంట్ చేయాలనేది తెలిసిన వ్యక్తి నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే జనాల్లో మమేకం కండి. మీరు ఎంతసేపు ఏసీ రూముల్లో కూర్చొని మేము అలసిపోయాం, ఇంకో మా పిఏ వస్తాడు, ఎవరైనా ఫోన్ చేస్తే మా పిఏతో మాట్లాడండి. మీ పిఏలే మీ కొంప ముంచుతున్నారు, మీ నమ్మిన బంట్లే మిమ్మల్ని కొంప ముంచుతున్నారు. మీ ఓటమి పాలైతే మాత్రం మిమ్మల్ని మీరు ముంచుకున్నట్టే లెక్క. ఇది కొన్ని టీవీల ముందు చెప్పలేం, కానీ ఇదిగా నిజంగా పొరపాటు జరిగితే, ఒకవేళ కానీ పొరపాటు జరిగితే అది మన సైనికుల అపరాధం. ఇది లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిదీ తెలుసుకోగలగాలి. ఒకవేళ గెలిచిన తర్వాత కూడా మీరు జనాల్లోకి వెళ్ళండి, జనాల్లో తిరగండి, జనాల కష్టం తెలుసుకోండి. ఈ పిఏలు మానండి. 3 పిఏలు పెట్టుకుంటారు, ఒక గన్మ్యాన్ 2 కావాలి. మీకు ఎందుకండి? మీరు తప్పు చేయనప్పుడు మీకు గన్మ్యాన్ ఎందుకు? మీరు ధైర్యంగా ఉంటాను మీకు గన్మ్యాన్ ఎందుకు? మీకు తప్పు చేయనప్పుడు మీకు ఫోన్లు ఎందుకు? మీకు తప్పు చేయనప్పుడు మీకు పిఎస్లు 3 పిఎస్లు ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి కంటే కావాలి, లోకేష్ గారి కంటే కావాలి రాష్ట్రాన్ని నడిపేవాళ్ళు. మీకెందుకండి? మీ జిల్లాలో మీ నాయకత్వం, మా నాయకత్వంగా గెలిపించారు. మీ జిల్లా ఉన్న మనుషులకే మీరు యాంటీగా వెళ్తారా? వాళ్ళకే మీరు అందుబాటులో ఉండరా? కనుక వెలగపూడి రామకృష్ణ గారిని చూడండి, కొంతమంది ఉన్నారు టీడీపీ వాళ్ళు, ఎక్స్ట్రాడినరీ మ్యాన్స్. కొనసాల రామకృష్ణ గారిని చూడండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, ఇప్పుడు కొంతమంది జనాలతో మమేకమైన వాళ్ళు ఎప్పుడు ఓడించలేరండి. ఓటమి రాదు వాళ్ళకి. ఇది నేను టీడీపీ వాళ్ళకి గెలిచినా గెలకపోయినా చెప్పేది, వాళ్ళు మార్చుకోవాలి, వాళ్ళ పంతాన్ని మార్చుకోగలగాలి. శ్రీకాకుళం జిల్లాలో ఒక 2-3 ఉన్నారు, వాళ్ళు అప్పుడే గెలిచేస్తే మీ ఎమ్మెల్యే గారు అంటారు, ఎమ్మెల్యే గారు అనాలంటారు వాళ్ళని. గెలక ముందు ఎమ్మెల్యే గారు అనాలి వాళ్ళని. ఏంటిది? ఆ గర్వం పనికిరాదు. గొంగల పురుగునైనా ముట్టుకోవాలి. మన ఇంటికి చిన్న ఇల్లు కాదు, ఎవరికైనా సరే ఓటు కావాలంటే ఇప్పుడు ఎవరి దగ్గర హక్కుకోవాలి, హద్దుకోవాలి, ఆదుకోవాలి. అక్క నాకు ఓటు అని అడగాలి తప్ప మనం ఈ రోజే మనం గెలిచేసామని అనుకుంటే అసంభవం.
ఆ ఆ కోప ఆ ఆగ్రహమే మనం రేపు ఏమైనా తేడా వస్తే మనం తీసుకునే గోతులో మనం పడినట్టే ఉంటుంది. ఇది నేను టీడీపీ వాళ్ళకి నేను క్లియర్ గా చెప్తాను. నా మాట మీకు బాధ అనిపించవచ్చు, మా మాట మీకు కష్టం అనిపించవచ్చు, కానీ ఇది 100% మీరు రియలైజ్ చేసుకోవాలా, రియలైజ్ అవ్వాలా. పిఎస్ లో పెట్టుకొని మీరు మీరు దూరం అవ్వకండి. మీకు పిఎస్ జనాలు దగ్గర అవుతున్నారు, మీరు దూరం అవుతున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి, పెద్ద మనసుతో ఆలోచించుకోండి. పేలా గోవింద్ గారిని చూడండి, ఆయనకంతా ఆయన పిఎస్ రమణలో పెట్టుకోకుండా ఆయన ఫోనే ఇస్తాడు అందరికీ. బండా సత్యనారాయణ గారిని చూడండి, నేను ఉదాహరణకు పేర్లు చెప్తున్నాను మీకు. పల్లా శ్రీనివాస్ గారిని చూడండి, ఇలా వాటం ఉండదు నాకు తెలిసి. మీరు ఆ రామ్మోహన్ నాయుడు గారిని చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు భరత్ గారి విషయంలో ఉంది, భరత్ గారిని కలవాలంటే 10 మంది తర్వాత భరత్ గారిని కలాలి. ఇప్పుడే మీరు అలా ఉండేటప్పుడు రేపు రేపు గెలిస్తే ఏమవుతుందని భయపడరా మనుషులు? ఇది నిజం సార్. అంటే మన శత్రువు మన పిఎస్ఏ, మన శత్రువు మన పియ్యనే. ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, ఇది మనకి రేపు వైసీపీలకు కూడా ఇదే చెందింది. ఈ వైసీపీలు కూడా ఈరోజు ఓడిపోతున్న కారణాలు అవే. కానీ మనం తప్పు చెయ్యొద్దు అంటున్నా నేను. ఈ తప్పులు జరిగాయి, నేను ఎల్లు తిరుగుతున్న దాంట్లో జరిగాయి. ఆ జరిగిన మళ్ళా జరగకూడదు. జనాలకు అందుబాటులో ఉండాలి, జనాలకు మనం ఉండాలి. రాహుల్ గాంధీ గారిని చూడండి, ప్రియాంక గాంధీ గారిని చూడండి, వాళ్ళలాగా మమేకం అవ్వండి. అంతే తప్ప వాళ్ళు మనకు కౌగిలించుకుంటే పక్కకి వెళ్ళి చేతులు కడుక్కునే పరిస్థితి రావద్దు కొంతమంది లాగా. అలాగే వైసీపీ వాళ్ళేం తక్కువ కాదు. వైసీపీ వాళ్ళు కానీ పిఎస్లు ఎప్పుడు పెట్టుకుంటారో వాళ్ళే మన శత్రువులండి. పిఎల్ని ఎప్పుడు పెట్టుకుంటే వాళ్ళే మన శత్రువులండి. ప్రజలకు దూరం చేసేవాళ్ళు వాళ్ళే. ప్రజలకి మనకున్న బంధుత్వాన్ని దూరం చేసేది వాళ్ళే. ఇది వాస్తవం. ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి, ప్రతి జెడ్పీటీసీకి, ప్రతి ఒక్కరికి ఉంది. ఇది అర్థం చేసుకుంటే జీవితాంతం పొలిటికల్లో ఉంటారు, అర్థం చేసుకోకపోతే ఒక టర్మ్ లో ఓడిపోతారు, అంతే తేడా. డెఫినెట్ గా సార్. ఎందుకంటే నిజంగా ఒక రాజకీయ నాయకుడిగా ఉండాలంటే మాత్రం ప్రజలతో మమేకం అవ్వాలి. మీరు చెప్పిన కొన్ని పేర్లు మాత్రం వాస్తవం. ఎందుకంటే మేము కూడా వాళ్ళని చాలాసార్లు ప్రయత్నించాము. ఎంతసేపు ఒక పిఏ నుంచి ఇంకో పిఏకి, ఇంకో పిఏ నుంచి ఇంకో పిఏకి మాట్లాడమని చెప్తారు తప్ప అసలు వ్యక్తితో మనకి ఎప్పుడు కాంటాక్ట్ రాదనమాట. సో మనలాంటి వాళ్ళకే వీళ్ళు దూరంగా ఉన్నప్పుడు ప్రజలకు ఇంకెంత చెరువుగా ఉంటారు. ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఒక పేరు నాకు ఇంకొకటి చెప్పాలనుంది, నిమ్మల రామానాయుడు గారు. నిమ్మల రామానాయుడు గారు నిమ్మల రామానాయుడు గారు ప్రతి ఒక్క ఉదయం లెగిస్తే ప్రతి ఇంట్లోకి వెళ్ళి అక్క నీకు ఏం కాళ్ళు అడుగుతాడు. అలా చాలా మంది ఉన్నారండి. ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి. అంటే నేను ఉదాహరణకు కొన్ని పేర్లు తీశాను, చాలా మంది ఉన్నారు. అలాగా వాళ్ళకు వాటమి రాదండి, వాళ్ళకు వాటమి ఉండదు. ఆమంచి కృష్ణమోహన్ గారు ఇండిపెండెంట్ గా కూడా ఎందుకు గెలుస్తాడు ఆయన? ఇప్పుడు ఇండిపెండెంట్ గా కూడా గెలుస్తాడు ఆయన, ఆమంచి కృష్ణమోహన్ గారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మీరు ఉదాహరణకు నేను చెప్తున్నా కొన్ని, అంటే నాట్ ఓన్లీ ఇట్స్ పార్టీస్, అదే కొన్ని అలాగా చాలా ఉన్నాయండి. అందుకంటే వాళ్ళు మనుషులు వస్తే ఉదయం లెగిస్తే మనుషులతో. నేను సీఎం రమేష్ గారిని ఎందుకు చూస్తాను, నేను సీఎం రమేష్ గారిని ఎప్పుడు చూస్తే ఆయన పెట్టుబడిదారుడుగా అనుకునేవాడిని. ఆయన పెట్టుబడిదారుడు, ఈయన బ్యాక్గ్రౌండ్ మాత్రం పెట్టుబడి పెడతాడు, ఈయనకి రాజకీయం రాదు అనుకునేవాడిని. నిజంగా చెప్తున్నాను నేను. అదే నాకు ఆయన ఫ్రెండ్సే, నాకు ఆయన ఫ్రెండ్ కాదు. అయితే అనకాపల్లి రాజకీయం చూసిన తర్వాత 7 సీట్లు ఓడిపోతుంది, 7 సీట్లు గెలిపిస్తున్నది ఘనత ఏంటంటే సీఎం రమేష్ గారే. బీజేపీ గుర్తే తెలియదు అనుకున్నాను, గుర్తును చూపించాడు. ఈ గుర్తు నాది, బీజేపీ సీఎం రమేష్ గారి గుర్తు అని చూపించాడు. అంటే దాన్ని అదేనండి రాజకీయం అంటారు. రాజకీయ ఎత్తుగడలో, పై ఎత్తుగడలో, రాజకీయంలో ప్రజల్ని అతి తక్కువ టైంలో మనం చేరువ చేసుకోవడం అంటారే, అది ప్రజల ముందుకు వెళ్ళడం. ఎవడో తంతాడని దొంగచాటును దాక్కుని మన 10 మందిని పంపించి ఆల్తాను తింటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కాదండి. మనం ముందుండాలి పోలీస్ స్టేషన్ కంటే. మనల్ని ఎట్టిన లోనికి ఎన్ని రోజులు పెడతాడు పోలీసులు? జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు పెడతాడు సీఏ? మన పిల్లలు వెళ్ళడం కాదండి, మన కార్యకర్తలు వెళ్ళడం. మనం వెళ్ళాలి జైలుకి, రమ్మని వెళ్దాం. తప్పు చేస్తే అది రాజకీయ చతురత అండి, అంతే తప్ప వాళ్ళేదో అంటారని చెప్పి మనం ఏసీ రూమ్ నుంచి బయటికి రాకుండా మనం కార్యకర్తలు కష్టపడి వాళ్ళకి ఏదో మనం డబ్బులు ఇస్తున్నాం కదా అని తప్పండి. అందుకే అంటారు ప్రజలకి మనకి అది అనుసంధానమైంది, దేవుడికి మనకి అనుసంధానం. అంబిక దర్బార్ బత్తి అంటారు. ప్రజలకి మనకి అనుసంధానమైన ప్రజలు మన దగ్గర ఉండాలి అంటే ఈ అనుసంధానం అంటారు. ఈ పిఎస్ పీకేండి ఫస్ట్. ఈ పిఎస్ల వల్ల మీ ఓటమి పాలవుతున్నారు. ఈ పిఎస్ని పీకేండి ఫస్ట్. తప్పు చేసిన పిఎస్లే, మన ముప్పు చేసిన పిఎస్లే.
మన దాకా రానియకుండా మన నాశనం చేస్తుంది పిఎస్లే. ఈ పిఎస్ ను దగ్గరికి రానివ్వకండి. ప్రజలకి మీ నెంబర్ ఇవ్వండి, ఒక నెంబర్ పెట్టుకోండి, పర్సనల్ నెంబర్ కాదు, ఒక నెంబర్ ఇవ్వండి, మీరెత్తండి నెంబరు, చెప్పండి ప్రజలకి 12 గంటల దాకా చెయ్యండి అమ్మా, ఇదిగో అర్జెన్సీ అయితే, నైట్ అర్జెన్సీ అయితే ఏదైనా సరే చెయ్యండి, లేకపోతే చెయ్యకండి. వింటారండి ప్రజలు, 100% వింటారు. ప్రజలు విజ్ఞులు, ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు ఆలోచిస్తారు. మనం బాబు ఇగో ఈ నెంబర్ చెయ్యొద్దు, ఈ నెంబర్ టైం ఆ నెంబర్ ప్రజల కోసం పెట్టండి, మీ నియోజకవర్గం ఫోన్లు పెట్టండి. అది అంటే ఇవన్నీ మార్పు రావాలి. ప్రజల్లో మార్పు రాకపోతే మనం ఏమి సారీ, ఈ నాయకుల్లో మార్పు రాకపోతే మనం ఏమి చేయలేము. వాటమి పాలు ఎందుకు అవుతున్నామని తెలుసుకోగలగాలి వాళ్ళు. అది నేను అడుగుతాను. నేను టీడీపీ వలన, నేను వైసీపీ వలన కాదండి, ఇది రాజకీయంలో నేర్చుకోవాల్సిన విషయం కాబట్టి నేను చెప్తున్నాను. యా, చూద్దాం సార్ డెఫినెట్గా. ఎందుకంటే ఇది మనం చాలా సానుకూలంగా చెప్తున్నాం, నాయకులు ఎలా తీసుకుంటారో చూద్దాం. అలాగే ఏంటంటే ఈ ఆరా మస్తాను కేకే సర్వే వీళ్ళిద్దరు క్రెడిబిలిటీ ఏంటో కూడా మనకి రేపు తెలిసిపోతుంది కాబట్టి, సో డెఫినెట్గా మనం ఏ లాజిక్గా చూసుకున్నా సరే ఆరా మస్తాన్ గారికి వర్కౌట్ అవుతుంది అనమాట. ఆరా మస్తాన్ గారు చెప్పేది ఏంటంటే మినిస్టర్లో 90% ఓడిపోతారంటున్నారు. 90% మినిస్టర్లు ఓడిపోయినప్పుడు అసలు ఆ ప్రభుత్వానికి కానీ అంత సానుకూలంగా ఓటు వస్తుందని మనం ఎలాగో చెప్పగలుగుతాం. సో డెఫినెట్గా ఆరా మస్తాన్ గారు ఆరా మస్తాను రాంగ్ చేశాడండి. ఆరా మస్తాన్ చేసిన ఇంటర్వ్యూ ఆల్రెడీ నాకు మెసేజ్ వచ్చింది. అసలు ఇంటర్వ్యూ 105 మంది కోట మీద, దాంట్లో రివర్స్ చేశాడు, రివర్స్ చేసి పెట్టాడు. ఆయన చేసింది కూడా 105 ఒక టీడీపీ. అదే యా, చూద్దాం సార్. కానీ రాంగ్ చేసి పెట్టాడు. అసలైన సర్వే నాకు ఆ తాలూకాలో ఎవరో పెట్టారు. ఓకే, అదే చూద్దాం. మనకి అసలైన సర్వే, అసలైన సర్వే ఏమండి, నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా, మస్తాన్ గారు మాట్లాడినా, కేకే సర్వే మాట్లాడినా, ఎల్లుండి 11 గంటలకల్లా ఎవరి జాతకాలు ఏంటో తీరిపోతాయి. ఎవరు గెలిచినా గవర్నమెంట్ లో కూర్చుంటారు, ఎవరు గెలిచినా ప్రతిపక్షంలో కూర్చుంటారు. ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళే స్వాగతించాలి, అధికార పక్షంలో కూర్చున్న వాళ్ళే స్వాగతించాలి. మన రాష్ట్రం బాగుపడాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మనం ఎవరైనా ఏ నాయకుడైనా సరే ప్రజలను గౌరవించే నాయకుడు కావాలి. ప్రజలు అభివృద్ధి చెందే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మన రాజధాని మొత్తం టోటల్ గా అద్భుతంగా కట్టాలి. ఈ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవం చేసుకుంటూ బ్రహ్మాండంగా ఉంటే బాధపడుతూ ఆంధ్రప్రదేశ్ లో మనం 10 సంవత్సరాల నుంచి వెనకబడిపోయి ఉన్నాం. అది ఒక్కసారి మన అందరం సిగ్గుతో తలదించుకోవాలి. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలకి రాజధాని లేని రాష్ట్రం మనం అయ్యాం. ఈ రాష్ట్రం అవతరణ దినోత్సవం 2 సార్లు, 3వసారి కూడా అవతరణ దినోత్సవం చేసుకుంటున్నారంటే ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరమా కాదా? ఈ రోజు ఈ రాష్ట్రాన్ని మనం కాపాడటానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం అని, ఈ రాజధాని కట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు అవసరం అని, విశాఖపట్నం డెవలప్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు అవసరం అని కనుక జనాలు నమ్మారు. కాబట్టి మన రాష్ట్రానికి మనం తలదించుకోకుండా మన రాష్ట్రం మనం బతకగలం, మనం నిలబడగలం. మా దగ్గర వనరులు ఉన్నాయి, మేము 10 మందికి ఇచ్చే కెపాసిటీ మా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మాకు ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి, మా ఇన్వెస్ట్మెంట్ ఉంది, పరిశ్రమలు పెట్టుకునే మా ప్లేసెస్ ఉన్నాయి, మేము సంపాదన, మాకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది, మా దగ్గర సంపాదన ఎక్కువ ఉంది అని చెప్పుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ వస్తుందని, దానికి చంద్రబాబు నాయుడు గారు రావాలని, రాత్రి 1 గంట దాకా ఓటు వేశారని పూర్తిగా సంపూర్ణంగా నమ్ముతున్న వ్యక్తిలో నేను ఒకనండి. యా, చూద్దాం సార్ డెఫినెట్గా. యా, నేను కూడా మీరు చెప్పిన దానికి 100% ఎక్కిపోయిస్తాను. సో అదే అనుకుంటున్నాము. కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే ఎవరి జాతకం ఏంటన్నది రేపు తెలిసిపోతుంది కాబట్టి దానికోసం. ఎల్లుండి వెళ్ళిపోతుంది. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.